2008-2009 సంవత్సరంలో వీరఘట్టం మండలం నర్సీపురం గ్రామంలో 151 మంది పేదలకు పట్టాలు ఇచ్చినప్పటికీ భూములు అప్పజెప్పలేదని ఆనాటి నుండి నేటి వరకు లబ్ధిదారులైన పేదలు అనేక పర్యాయాలు స్థానిక తహసీల్దార్ మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి పాలకొండ మరియు ఉమ్మడి జిల్లా శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు చేసి చివరిగా భూములు లబ్ధిదారులకు పంచటకు సిద్ధమైన సమయంలో మరలా వాయిదా పడిందని అప్పటి నుండి ఇప్పటి వరకు పేదలు పలుమార్లు తమ హక్కుగా ఉన్న భూముల కోసం ఆందోళన చేస్తూ అందులో భాగంగా ఈరోజు స్థానిక వీరఘట్టం తహసీల్దార్ కార్యాలయం వద్ద లబ్ధిదారులతో సిపిఐ పార్టీలో ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ముందుగా పట్టాదారులైన పేదలతో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన్, పాలకొండ నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురుగుబెల్లి సూరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బత్స మోహన్ రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు ఇప్పటికైనా ఎంఆర్ఓ నర్సీపురం గ్రామ పేదలకు ఇచ్చిన పట్టాలకు భూములు అప్పజెప్పాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో నర్సీపురం గ్రామానికి చెందిన అర్హులైన నిరుపేద పట్టాదారులందరూ పాల్గొన్నారు. 25వ తేదీ అంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి విత్తనాలు పోసుకోవడానికి లేదా ఇతర సాగుకు సంబంధించిన అవసరాలు తీర్చుకోవడానికి ఇది సీజన్ అయింది. ఈ సీజన్లో మా పార్టీ తరఫున మా నాయకులు మీ మధ్యకాలంలో వచ్చారు. ఈ సమస్య మీద మా దృష్టికి వచ్చిన తర్వాత ఒక ధర్నా అనేది ఇమీడియట్గా మనం గౌరవ తహసీల్దార్ వీరఘట్టం వారి దగ్గరికి చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్రానికి 151 మంది మీరు పట్టదారులు అయినప్పుడు కూడా కొంతమంది వచ్చారు. ఇది పెద్ద సమస్య కాదు. ఈ సందర్భంలోనే సీజన్ ప్రారంభం దశలోనే మన హక్కులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎవరిని అమ్మ నాన్న బాబు అని మన బతికోవాల్సిన పని లేదు. ఎందుకంటే 2008-2009లో ఆనాడు బడుగు బలహీన వర్గాలు కులాలకు అతీతంగా ఆ గ్రామంలోని పేదలందరూ కూడా సుమారు 151 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఎకరా చొప్పున సుమారుగా. వీటిని అప్పచెప్పలేదు ఆ రోజు రెవెన్యూ యంత్రాంగం. దాని గురించి అనేక సందర్భాల్లో ఎర్రజెండా నేలలో మీరు కూడా ఉద్యమం చేశారు. ఎందుకంటే నేను 2009 తర్వాత పాలకొండ ప్రాంతంలో నేను పనిచేయడం అంతకుముందు రాజంలో ఉండేవాళ్ళం. ఆ తర్వాత పాలకొండ పరిధిలో మనం పనిచేస్తున్నప్పుడు ఇక్కడ కొంతమంది మిత్రుల్ని పెట్టి కెమెరాలు పెట్టి మీ ఉద్యమానికి సంబంధించి ధర్నాలు కొన్ని సందర్భాల్లో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లడం జరిగింది. అలాగే నిరాహార దీక్ష కూడా ఆర్డీఓ దగ్గర వంట వర్క్ కార్యక్రమం కూడా చేస్తున్న నేపథ్యం అవి నాకు గుర్తున్నాయి. అయితే ఆ రోజు మేము రాలేదు, ఎందుకంటే ఇక్కడ స్థానికులు ఉన్నారు కనుక. మీరు అనేక దఫాలుగా పనిచేస్తూ వచ్చారు. పట్టాలు ఇచ్చేస్తారని దశకి పట్టాలు ఇచ్చేశారు. స్థలాలు అప్పచెప్తారని దశలో ఒక దశలో మీకు పట్టా ప్రాతిపదిక మీద స్థలాలు ఇవ్వాల్సిన సందర్భం వచ్చింది. ఇచ్చేస్తారనుకున్న టైంకి కొన్ని అవాంతరాలు అడ్లు వస్తాయి కదా, ఆ రకంగా రావడంతో ఆగిపోయింది. ఈరోజు వరకు కూడా వాళ్ళ సాగులోనే ఉంది, కొంతమంది సాగులో ఇంకో కొంత భూమి డొంక తుప్పతో ఉంది. మనకి ఏవైతే పట్టాలు ఇచ్చారో పట్టాల ప్రాతిపదిక మనం సాగు చేసుకోవచ్చు. కానీ ఎవరిది ఏంటి అని చెప్పడం కోసం మనం రెవెన్యూ యంత్రాంగం దగ్గరికి వచ్చి అడుగుతున్నాం కనుక అలసిగా చూస్తే నష్టపోతుంది ప్రభుత్వంకి, యంత్రాంగానికి మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే హక్కుదారులు అయి ఉన్నారు, వారి కోసం ఎర్ర జెండా నిరంతరం పనిచేస్తుంది. ఖచ్చితంగా ఆ పనిలో భాగంగానే